ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఇవాల్టి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం నేటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. చేప ప్రసాదం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తె రోజున దశాబ్దాలుగా చేప ప్రసాదం అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మృగశిర కార్తె రోజున ఏ విధంగా అయితే ఆస్తమా రోగులకి అటు చేప ముందు అందిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి కొనసాగుతూనే వస్తుంది ఈ పద్ధతి. అయితే మరి ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఎంతమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, ప్రతిసారి 3 రోజుల వరకు నిర్వహించడం మనం చూస్తాం. ఈసారి కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారా? ఇవాల్టి నుంచే కొనసాగడం కూడా చూస్తున్నాం కదా, డీటెయిల్స్ ఏంటి? మృగశిర కార్తె సందర్భంగా బట్టిన్ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దాదాపుగా 160 సంవత్సరాలకు పైగా కూడా ఈ కార్యక్రమాన్ని బట్టిన్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మృగశిర కార్తె నక్షత్రం ఏదైతే రాబోతా ఉందో, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు కూడా ఏదైతే ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు బట్టిన్ కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని కూడా మనం చెప్పాలి. ప్రత్యేకంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అటు ఏదైతే పెద్ద ఎత్తున చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే ఆత్మ వ్యాధిగ్రస్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం కావచ్చు, అటు మత్స్య శాఖ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా చేప పిల్లలను సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసిందే. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ప్రజలు వస్తుంటున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తరతరాలుగా అటు బట్టిన్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. ప్రధానంగా అటు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం రేపు రాత్రి 9 గంటలు ముగిసినా కూడా వారి ఇంటి వద్ద దూదిబోలిలోని కావచ్చు, కవాడిగూడలోని వారి ఇంటి వద్ద కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే బావి పూజ కార్యక్రమాలు అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ రోజు ఉదయం తయారు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దూదిబోలిలోని బట్టిన కుటుంబ సభ్యులంట దాన్ని తీసుకొని తయారు చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకొని 8 గంటల ప్రాంతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఉపసం రోగులకు సంబంధించి వారి సహాయకులకు 3 రోజుల పాటు వసతి, భోజనం, మంచినీళ్ళు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పాలి. దీంతో పాటుగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి బస్సెస్ నడుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. వంశీ, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకోవడం మనం చూస్తుంది. మరి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కానీ లేదంటే అక్కడ ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఏ విధంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు అనుకోవచ్చు? పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ ని కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఎంట్రీ అయినప్పటి నుంచి బయటకు వెళ్లేంత వరకు కూడా ప్రత్యేకంగా బ్యారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో వచ్చేటటువంటి వారికి ఆహారం అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటుగా వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భోజన వసతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఆత్మ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2 రోజుల క్రితం నుంచి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే వారందరూ కూడా సేద తీరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మత్స్యశాఖ కూడా ప్రత్యేకంగా చేప పిల్లలను సిద్ధం చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క జిహెచ్ఎంసీ కూడా పారిశుధ్య పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండకుండా చూసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఈ చేప ప్రసాదాన్ని అందించడానికి బత్తిన కుటుంబ సభ్యులే కాక ప్రత్యేకంగా 500 మంది వాలంటీర్స్ ని కూడా ముందస్తుగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వంశీ. इनके 10 वापस दे दो। हाँ पापी Sorry.